హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి తెల్ల వంకాయలు పెద్దగా ఉంటాయి కదా, వాటితో అయితే ఒక డిఫరెంట్గా ఫ్రై అయితే చేశానండి. దీన్ని నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో మరి ఇది రెసిపీ అయితే చూద్దామా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం నేను 2 పెద్దవి తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూను ధనియా పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్లు కారము, అలాగే దాంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా 1 టీ స్పూను, అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 నిమ్మకాయని రసం అయితే పిండుకోవాలి. నిమ్మకాయ బదులు పెరుగైనా కూడా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకున్న తర్వాత దీన్ని బాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. దీన్ని నిమ్మకాయ ఒకటైతే సరిపోతుంది, 2 వంకాయలకి ఎక్కువ తీసుకుంటే బాగా పుల్లగా ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులోకి సాల్ట్ వేసేసుకుని మనం తీసుకున్న వంకాయల్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. వెనక దాన్ని ముసుగు కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి వంకాయని. ఇలా కట్ చేసుకుని ఈ వంకాయ ముక్కలన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి వంకాయలు. 2 కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాంట్లో అయితే ఒక్కొక్క ముక్కని తీసుకుని చక్కగా అటువైపు ఇటువైపు ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవనిచ్చి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ విధంగా 1 బై 1 పెనం మీద పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా దానిపైన సెట్ చేసేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. తక్కువ ఆయిల్తో ఈ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఇంకో పక్కకి దీన్ని తిప్పుకోవాలి. ఒక పక్క ఫ్రై అయినాయి కదా, ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇట్లా స్పూన్ పెట్టి ఇంటికి చూసానంటే వంకాయ ముక్క కుక్ అయిందో లేదని చాలా మంచిగా కుక్ అయిపోతుంది. ఇలా ముక్కలన్నీ కూడా మంచిగా టర్న్ చేసేసుకోవాలి. అలా రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై అయితే మనం చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేయండి, సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అయిన వంకాయ ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకొని మిగిలిన ముక్కల్ని కూడా సేమ్ అట్లనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా వంకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఇందులో ఎక్కువ ఆయిల్ వేసుకునే పని లేదు, డీప్ ఫ్రై పని లేదు, చక్కగా ఫ్రై అవుతాయి. డిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అన్నమాట. సో మరి మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు మనము. సో మరి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.